ఇంకో అరకిలో మటన్ అరకిలో మటన్లకి ఏమేం కావాలంటే 2 ఉల్లిగడ్డలు మంచి నూనె 1 కప్పు అంటే ఇది ఎంత ఉంటుందో తెలియదు కానీ 1 కప్పు తీసుకున్నాను నేను 120 ml ఆయిల్ 1 టమాటా 2 పచ్చిమిర్చి కారం తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాక పసుపు తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి గరం మసాలా ఇంక 2 యాలక్కాయలు అత్తమ్మ నువ్వు అప్పుడు చేసినట్టు చేస్తాను ఎట్లా చేస్తావు చూపించి నేను అప్పుడు చేసినట్టే చేస్తా చూడు మేము అప్పుడు ఎట్లా చేసుకున్నాం అట్లనే ఇగో 2 యాలక్కాయలు 2 లవంగాలు దాచిన చెక్క ఇగో ఉల్లిగడ్డలు 2 ఇంకో పచ్చిమిర్చి 2 పచ్చిమిరపకాయలు 1 టమాటా అల్లం పేస్ట్ 2 చెంచాలు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత 1 స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారము 2 కారం తగినంత టేస్ట్కి ఇంకా సరిపడా వేసుకోవాలి చాలు ఉప్పు కూడా ఇగో చిటికెడు తగినంత ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇదంతా ముక్కగా పట్టించుకొని పొయ్యి మీద పెడతా ఇంకెంత ముక్కగా పట్టుకుంది కదా ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు కొంచెం వెయ్యి మళ్ళీ తర్వాత కొంచెం దింపేటప్పుడు కొంచెం గరం మసాలా పొడి 1 టీ స్పూన్ అన్ని పచ్చి ఇంకా తాలింపు ఉండదు అప్పుడు మేంతే కలిపి వండుకునేది ఆయిల్ కరివేపాకు ఇవన్నీ ముక్క పట్టించుకొని పసుపు ఇంకా ఉడుకుతుంటే ఎసరు పోయాలి ఇప్పుడు వద్దు ఎసరు ఇప్పుడు ఇదంతా పచ్చిది కలిపి పెట్టినా కదా ఇంకా పొయ్యి మీద పెడతా సరే మూత పెడుతున్నా కొంచెం నీరు వచ్చినాక మళ్ళీ కలిపి మంచిగా గుజ్జుగా ఉడుకుతుంటే ఇంకా ముక్కములుగా ఎసరు పోసుకోవాలి మూత వేస్తున్నా ఇప్పుడైతే కూర చూడత్తాం ఒకసారి నీళ్ళు వచ్చినాయా లేదా మరి చూద్దాం బాగా ఉడుకుతుంది చూడు మాకప్పుడు లెక్క బాగా ఉడుకుతుంటే కొద్దిసేపు ఉడకాలి కొద్దిసేపు ఉడికినాక ఎసరు పోస్తా మూత వేస్తున్నా ఇక మీరు కూడా ఇట్లా వండుకోవాలంటే మీకు అందరికి మట్టి పొయ్యిలు ఉండవు కదా అవును కుక్కర్లు అలా పెట్టుకొని 3 ఇజ్జిలకే కుక్ అయిపోద్ది కూర అయిపోద్ది అది ఇంకా అసలు అన్నం వల్ల పెట్టుకొని తింటా ఇంత తినవాళ్ళ ఇంత తింటాం మంచిగా ఉడుకుద్ది ముక్క కూడా బాగుంటది అవును ఈజీగా త్వరగా అవ్వాలంటే ఇంకా వెంటనే కుక్కర్లో వేస్తే సరిపోతుంది సేమ్ ఇట్లనే అన్ని కలిపేసి కుక్కర్లో 2 విజిల్స్ చాలు బాగుంటది ముదురుగా అయితేనేమో 4 ఇజ్జిలు లేత కూర అయితేనేమో 3 ఇజ్జిలు ఇంకా 5 నిమిషాలు అయింది కదా చూద్దాం మంచిగా ఉడికింది కొంచెం నీరు వచ్చింది అందులో ఇందాకటి కంటే గంటేది ఇట్లా నీరు వచ్చే వరకు ఇట్లా ఉడికినాయి చూడు మొత్తం ఉడికినాయి మంచిగా ఉడికింది అత్తమ్మ ఇంకా ఇప్పుడే ఎసరు పోసుకోవాలి ఇట్లా మంచిగా ఉడికిపోయాయి అన్ని ముక్క మునగ నీళ్ళు పోయాలా ముక్క మునగ పోయాలి మటన్ కదా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి పొయ్యి మీద కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇగో ముక్క మునగ పూసుకున్నాయి సార్ ముక్క మునగ పోసినావు ముక్క మునగ పోసినాయి ఇంక ఎంత ఉడికే వరకు గుజ్జుగా వస్తుంది కూర అత్త ఇప్పుడు మనం మధ్యలో 2-3 సార్లు ఇట్లా కలబెట్టినాం కదా అవును ఒకవేళ కుక్కర్ లో వండుతాం కదా మనం మరి ఎట్లా పోసాం వాటర్ ఎట్లా ఎట్లా అంటే కుక్కర్ లో ఫస్ట్ మనం అన్ని కలిపి పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టగానే కాసేపు అట్లా ఊకనే అట్లా మూత పెట్టుకుంటే గుజ్జు ఉడుకుది కుక్కర్ మూత పెట్టొద్దు ఊకనే వేరే ప్లేట్ వేసుకోవాలి గుజ్జుగా ఇట్లా గుబగుబ అన్నది కదా ఫస్ట్ లో నాకు అట్లనే అంటది కుక్కర్ మీద కూడా అనగానే ఇంకా ముక్క మునగ ఎసరు పోసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకా పెట్టుకుంటే 2 ఇజ్జిలు 3 ఇజ్జిలు రాగానే ఉడికిపోద్ది అంటే అంటే కుక్కర్ లో 5 మినిట్స్ అట్లా కలిపెట్టి నీరు వచ్చినాక వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అంతే ఇప్పుడు తలకాయ మాంసం కూడా అంతేగా ముందర కొంచెం అన్ని కలిపి పెట్టుకొని ఇజ్జిలు రాగానే తీసేసుకోవాలి ఉడికినాక ఇప్పుడు ఉడకడానికి టైం పడుతుంటుంది కదా అర్ధగంట అయినా పడుతుంది అర్ధగంట పడుతుంది అత్తమ్మ మరి అర్ధగంట సేపులో ఒక్కసారి కూడా కలబెట్టొద్దా మరి ఏమొద్దు మంచిగా సన్నమంట పెట్టుకుంటున్నాం కదా మంచిగా ఉడుకుద్ది ఆ బొక్కకున్న మూలుగా ఉడున్న దానికి కూడా ఊడి వస్తుంది అల్లకు కూడా మంచి గుజ్జు పోతుంది మంచిగా ఉడుకుతుంది ఇంకొకసారి కలబెట్టుకొని లాస్ట్ లా ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది ఇంకా లాస్ట్ కలబెట్టుకుంటే సరిపోతుంది మంచిగా ఉడుకుతుంది అవసరం లేదు సన్న మంట మీద ఇంకా అదే ఉడుకుతుంటది అత్తమ్మ అర్ధగంట అయింది కూర అవును ఒకసారి చూడత్తమ్మ చాలాసేపు అయింది మనం కూర్చొని చూడు ఇప్పుడు ఎట్లా వచ్చిందో నేను పోసినప్పుడు ఎంత ఎసరు ఉందో
ఇప్పుడు అసలు మంచిగా ఉడికింది పొయ్యి మీద. గ్రేవ్ చూడు. అవును మంచి చిక్కగా అయింది. ఇట్లా కావాలి. ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా, ఒక చెంచాడు అంతా ధనియాల పొడి. ఇందాక వేసినాం కదా కొంచెం చాలు. ఒక్క ముక్క పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటే కడుపు నిండా తినొచ్చు. అవును మీరు అంటారు కదా అంత ఎసరు పోస్తున్నావు అట్లా ఉంటున్నావా అని. అవును అత్తమ్మ నిజంగా ఎంత గుజ్జుగా అయిందో బాగా అయింది. అన్నం తెచ్చుకోపో.